సంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసింది గుంటూరు కోర్టు 10,000 రూపాయలు 2 పూచీకత్తులపై బెయిల్ ని మంజూరు చేసింది. గత ఏడాది నవంబర్ 12న నమోదైన కేసులో అంబటికి బెయిల్ లభించింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టిన అంబటి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అప్పట్లో కేసు నమోదైంది. ఈ కేసులోనే మొన్న కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. పోలీసుల కస్టడీ పిటిషన్ ని డిస్మిస్ చేసిన కోర్టు అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసింది గుంటూరు కోర్టు. 10,000 రూపాయలు 2 పూచీకత్తులపై బెయిల్ ఇచ్చింది. గత ఏడాది నవంబర్ 12న నమోదైన కేసులో అంబటికి బెయిల్ లభించింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టిన అంబటి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అప్పట్లో కేసు నమోదైంది. ఈ కేసులోనే మొన్న 14 రోజుల రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు తరలించారు. అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసింది గుంటూరు కోర్టు. 10,000 రూపాయలు 2 పూచీకత్తులపై బెయిల్ ఇచ్చింది. గత ఏడాది నవంబర్ 12న నమోదైన కేసులో అంబటికి బెయిల్ లభించింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టిన అంబటి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అప్పట్లో కేసు నమోదైంది. ఈ కేసులోనే మొన్న 14 రోజుల రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు తరలించారు. అయితే పోలీసుల కస్టడీ కోరుతూ పిటిషన్ వేయగా డిస్మిస్ చేసింది కోర్టు. ఇప్పటికే చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అంబటికి బెయిల్ వచ్చింది. అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసింది గుంటూరు కోర్టు. 10,000 రూపాయలు 2 పూచీకత్తులపై బెయిల్ ఇచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామారావు మనకు అందిస్తారు. రామారావు, అక్షయ్, ఏదైతే మాజీ మంత్రి అంబటి రాంబాబుకి ఎట్టకేలకి బెయిల్ లభించింది. ఏదైతే గతంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలకు చేసిన కేసులో బెయిల్ లభించినప్పటికీ కూడా పట్టాపురం పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన కేసులో కోర్టు రిమాండ్ విధించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ పట్టాపురం పోలీసులు దురుసుగా ప్రవర్తించినటువంటి కేసుకు సంబంధించి కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఇదే సమయంలో పోలీసులు కూడా పట్టాపురం పోలీసులు కూడా ఈ కేసు విచారణలో భాగంగా తమకు అంబటి రాంబాబును కస్టడీ ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. సో ఈ 2 పిటిషన్ల మీద వాదనలు పూర్తయిన తర్వాత కొద్దిసేపటి క్రితమే ఆ కోర్టు కూడా అంబటి రాంబాబుకు బెయిల్ ఇస్తూ కూడా తీర్పు చెప్పింది. అలాగనే పోలీస్ కస్టడీ ఏదైతే ఉందో పోలీస్ కస్టడీ కూడా పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ని కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో ఏదైతే చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యల కేసులో కోర్టు బెయిల్ ఇచ్చినట్లే దీనికి కూడా బెయిల్ ఇచ్చింది. దీంతో పాటు వ్యక్తిగత పూచీకత్తు 2 పూచీకత్తు కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది. దీంతో పాటు కొన్ని షరతులు కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు విచారణకి పూర్తిగా సహకరించాలని చెప్పింది. ఎందుకంటే ఆల్రెడీ పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు విచారణ కోసం అని చెప్పిన నేపథ్యంలో పోలీసులు విచారణకు కూడా సహకరించాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో దీంతో అంబటి రాంబాబుపై ఈ కేసులో బెయిల్ రావడంతో అంబటి రాంబాబు జైలు నుంచి బయటికి రావడానికి అవకాశాలు ఎక్కువయ్యాయి. సో ఇప్పుడు ప్రస్తుతం అంబటి రాంబాబు తరపు న్యాయవాదులు ఏదైతే బెయిల్ ఇచ్చినటువంటి కోర్టు ఆర్డర్ ఉందో ఆర్డర్ తీసుకొని రాజమండ్రి సెంట్రల్ జైలుకు కూడా బయలుదేరడానికి రెడీ అయినటువంటి పరిస్థితి ఉంది. అక్షయ. ఓకే రామారావు.